కేసీఆర్ గారు ఈ నెల 20వ తారీఖున జగిత్యాలకు పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్టీలో చేరిక సందర్భంగా వస్తున్న విషయం ఈ ప్రాంత ప్రజానీకం అందరికి తెలిసిందే. జగిత్యాలకు ఒక అమోఘమైన చరిత్ర ఉన్నది. జగిత్యాలలో ఈ దేశంలో మార్పు రావాలని, దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సమసమాజంగా ఉండాలని దశాబ్దాల క్రితం ఇదే గడ్డ మీద, ఇదే బహిరంగ సభ స్థలి మీద ఆనాడు జగిత్యాల జైత్రయాత్రను ప్రారంభించింది కూడా ఇక్కడే. ఆనాటి సభకు కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సాక్షిభూతాలుగా ఉన్నారు. ఈ రోజున తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు 10 సంవత్సరంలో తెలంగాణను భారతదేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ గారు 10 సంవత్సరాల తర్వాత ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి అనేక మోసపు హామీలచే దగాబడ్డ ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారిని మాట్లాడాలని, వారు మాట్లాడింది వినాలని, కేసీఆర్ గారిని చూడాలని యావత్తు తెలంగాణ ప్రజానీకం కూడా ఎదురుచూస్తున్నారు. అందుకే ఇవాళ ఈ సభ కూడా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ జైత్ర యాత్రకు ఇది పునాదిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. అందుకే ఖచ్చితంగా ఈ సభకు ఏ విధంగానైనా అడ్డంకులు సృష్టించాలి, ఈ సభకు తగిన ప్రాచుర్యత రాకుండా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని చిలిపి పనులు చేస్తా ఉన్నారు. అదే రోజు సమయానికి ఈ రోజు పనికిరాని మేడిగడ్డ కాళేశ్వరం కూలేశ్వరం దగ్గర ఇలా ఆ యొక్క పుణ్యస్థలంలో మీటింగ్ పెడతారట. మూడేళ్ల నుంచి మీరు ఏం చేసిండ్రు? ఒక దిక్కున ₹1 కూడా ఈ యొక్క నీటి ప్రాజెక్టులకు కేటాయించకుండా, తమ్మిడిహట్టి మొదలు పెడతామని చెప్పేసి ₹1 కూడా కేటాయించకుండా, ఒక తట్టెడి మట్టి కూడా నీటి ప్రాజెక్టుల మీద తీయకుండా, ఇక్కడున్న ప్రాంత ప్రజలకు నీటి హక్కులను మొత్తం కూడా ఇలా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ఈ సభను చూసి అలా వారి యొక్క కాంగ్రెస్ పార్టీలో గాని లేకపోతే రేవంత్ రెడ్డిలో గాని వణుకు మొదలైంది. అందుకే ఇవాళ సభ ఇక్కడ మేము సభ పెడితే సభాంతర సభ పెట్టి మా యొక్క సభ దృష్టి మలచాలని చూస్తున్నారు. సభ దృష్టి మలచడానికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు కానీ ప్రజల దృష్టిలో మీరు ఇచ్చిన 420 హామీలు గాని 6 గ్యారెంటీలని అమలు చేయని తనాన్ని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. మీరు ఏది చేసినా కూడా ప్రజలు మర్చిపోరు. మీరు చేసిన మోసాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా ఈ సభకు అడ్డంకులు సృష్టించాలని చెప్పి కోరుట్ల నుంచి జగిత్యాలకు వచ్చే రోడ్డును తోవేశారు. దుర్మార్గం. 2.5 సంవత్సరాల కింద శాంక్షన్ చేసిన టెండర్ అయిపోయిన వర్క్ మొదలు పెట్టిన దాన్ని ఇవాళ ఈ మీటింగ్ కోసం మేము కొబ్బరికాయ పెట్టగానే అక్కడికి ఇలా మొత్తం రోడ్డుతో వేశారు. ఇటువంటి దుర్మార్గపు శకలను ప్రజలు గ్రహిస్తున్నారు. ఇంతకుముందు 2 వద్దామని కూడా 4 వస్తారని చెప్పి కూడా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళనే ఈ జిల్లాకు చెందిన మంత్రులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సభకు బస్సులు ఇవ్వద్దని చెప్పేసి రామగుండం ఆర్టీఓకి, పెద్దపల్లి ఆర్టీఓకి, అదేవిధంగా ధర్మపురికి సంబంధించిన ఈ ప్రాంతంలో ఉండే అందరు ఆర్టీఓలకు బెదిరిస్తా ఉన్నారు. మీరు బెదిరించినా అదిరించినా, మీరు రోడ్లు తవ్వినా ఈ యొక్క జగిత్యాల గడ్డకు, ఈ మట్టికి, ఈ యొక్క దానికే ఒక చరిత్ర ఉన్నది. ప్రజలందరూ ఉవ్వెత్తున తండోపతండాలుగా వస్తున్నారు. మీరు ఏది చేసినా కూడా ఇది ఖచ్చితంగా మీ పతనానికి, కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి జగిత్యాల జైత్రయాత్రనే నాంది అని మరొకసారి తెలియజేస్తూ ఇటువంటి సభలు పెట్టడం కేసీఆర్ గారికి ఆనాడు టీఆర్ఎస్ కి, ఈనాడు బీఆర్ఎస్ కి వెన్నతో పెట్టిన విద్య. సభలు పెట్టడంలో, ప్రజలు రావడంలో, ప్రజల్ని మమేకం చేయడంలో ఇప్పటికే అనేక సార్లు చేసినాం. కాబట్టి పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా చాలా దశాబ్దాల చరిత్ర ఉన్న వారు ఇవాళ పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరం. వారు కేసీఆర్ గారు మంచి మిత్రులు. కాబట్టి ఈ ప్రాంతం మొత్తం ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి జగిత్యాల కావచ్చు, కోరుట్ల కావచ్చు, పక్కనే బాల్కొండ కావచ్చు, ఇవన్నీ కూడా ఉద్యమ నాటి నుండి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ వెంట, టీఆర్ఎస్ వెంట, తెలంగాణ ఉద్యమం వెంట నడిచినాయి. కాబట్టి ఇవాళ ఇది కరీంనగర్ జిల్లాలో ఉండే మిగతా 13 నియోజకవర్గాలు కూడా ఈ జైత్రయాత్రలో ఖచ్చితంగా తమ చూడాలని చెప్పేసి వస్తున్నారు. వచ్చేసారి ఇదే మొత్తం కూడా ఈ కరీంనగర్ లో ఉన్న 13కి 13 గెలిచి, పెరిగిన సీట్లను కూడా గెలిచి, మొత్తం కూడా వారి యొక్క నాశనానికి, మా యొక్క ప్రగతికి ఖచ్చితంగా ఇక్కడనే సోపానం పడుతుందని చెప్పేసి తెలియజేస్తూ అందరు కూడా మొత్తం నాయకులు గాని, కార్యకర్తలు గాని చాలా ధైర్యంగా ఇవాళ మొత్తం కూడా పనులను చేస్తా ఉన్నారు. చాలా ఇష్టపూర్తిగా వారికి వారే మొత్తం కూడా ఇలా కథానాయకులే పనిచేస్తా ఉన్నారు. వారందరినీ ఎండకు జాగ్రత్తగా ఉండమంటూ ఖచ్చితంగా రూట్ తెలుసుకొని
సభకు 6 గంటల లోపల చేరి ఈ సభను బ్రహ్మాండంగా జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా సెలవు. ధన్యవాదాలు. సెలవు. జై తెలంగాణ.